హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే కొబ్బరన్నం చేశానండి. అదేదో సామెతే ఉందండి, పండగ పూట కూడా పాత మొగడే అన్నట్టుగా ఎప్పుడూ తినే బిర్యానీ కాకుండా ఇలా కొబ్బరన్నం చేసుకుని తినండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. నేను ఇక్కడ కొబ్బరి నుంచి కొబ్బరి పాలను అయితే సపరేట్ చేసుకున్నానండి. నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా వస్తుందని చాలా టెన్షన్ పడ్డాను, కానీ నేను ఊహించిన దానికంటే చాలా బెటర్గా వచ్చింది. నేను ఇక్కడ కొబ్బరి ఫ్లేవర్ తెలియాలని చెప్పి వెజిటేబుల్స్ ఏమీ యూజ్ చేయలేదండి, నార్మల్గానే చేశాను. మీరు యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల కొబ్బరి పాలు అయితే యాడ్ చేసుకున్నానండి. నేను చూపించిన విధంగా చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని చికెన్ కర్రీతో తింటే ఇంకా బాగుంటుంది. 2 విజిల్లు వచ్చే వరకు ఉంచితే సరిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.